ఒకసారి స్పైన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయా? లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే అండి ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే పైన ఉండే ఒక లేయర్ కట్ అవ్వడము ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. డ్యూరల్ టేర్ అంటారు. సో దానివల్ల స్పైనల్ కార్డ్లో ఉన్న ఫ్లూయిడ్ వైట్ ట్రాన్స్పరెంట్గా వాటర్ లాగా ఉంటాయి, అవి లీక్ అవ్వడం, అంటే వెనుకున్న మనం కట్ చేసిన ఏరియాలోంచి లీక్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోతే బ్రెయిన్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వెళ్ళి పేషెంట్ చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి రేర్ అంటే అవి గుర్తించకపోతే బ్రెయిన్ వరకు రీచ్ అవుతాయి. అది స్పైనల్ అంటే డ్యూరల్ టేర్ అని ఒకటి కాంప్లికేషను. తర్వాత పెయిన్ తగ్గకపోవడం, వాళ్ళు ఎంత పేషెంట్ అనుకున్నాడో ఇంత పెయిన్ తగ్గిపోతుంది, నాకు బాగా అయిపోతుంది అనుకుంటారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రీచ్ అవ్వకపోవడం, అది మెయిన్ ఉంటుంది అనమాట. ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే సర్జరీ చేయించుకున్నాము అయినా కానీ నాకేం రిలీఫ్ కాలేదు అని పాపం చాలామంది అలా కొంతమంది ఉంటారు. అంటే అది కరెక్ట్ ప్యాథాలజీ తెలియకపోవడము, లేకపోతే వాళ్ళకి వేరే లెవెల్లో ఇంకో ప్రాబ్లం రావడము,